గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? పుడుతూ అన్నదమ్ములు, పెరుగుతూ దాయాది. ఇది మన పెద్దలు చాలా అనుభవంతో చెప్పారు. చిన్నతనంలో అన్నదమ్ముడు, చెల్లెలు వీళ్ళు ముగ్గురు ఎంతో ప్రేమగా ఒద్దిగ్గా ఉంటారు. తమ్ముడిని ఎవరన్నా ఏదంటే అన్న కొడతాడు, అంత కోపంగా చెల్లెల్ని కానీ తమ్ముడిని కానీ అంటే అంత కంటికి రెప్పలాగా కాపాడతాడు అన్న. అన్నంటే తమ్ముడికి చెల్లెలకి అంత గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. కానీ ఈ సృష్టి ధర్మం మీద తెలియదు. కానీ వీళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత భర్త శత్రువులు తయారైపోతారు. అన్న తమ్ముడు, అక్క తమ్ముడు కావచ్చు, లేకపోతే అన్న చెల్లెలైన కావచ్చు. ఎందుకు భర్త శత్రువులు అయిపోతారు? అసలు దీనికి కారణం మీద నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు అర్థం కావు. ఎందుకంటే మీకు ఒక కథ చెప్తా. ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లి. తండ్రి కొంచెం మద్యం సేవించేవాడు. పెద్దవాడికి కొంచెం ఒక రకంలోనే తండ్రిని చూసి ఆ కుటుంబ పరిస్థితిని చూసి కొంచెం చదువు మానుకొని ఇక నేను కూడా ఏదో పనికి పోకపోతే కుటుంబం జరగదని వాడు చిన్న వయసులోనే ఒక పనిలో చేరతాడు. వాళ్ళ బంధువుల దగ్గరే చేరతాడు. పనిలో చేరిన తర్వాత కొంతకాలానికి ఆ పని మీద వాడు తెలివితేటలతో పని మీద కాస్త కొస్త జీతం వేస్తుంటారు. వాడు చూపించిన 12 రైతులు కష్టపడి పని చేయటం వల్ల వాళ్ళ మేస్త్రి జీతం అతను ఎవరు ఏ పనులు అయితే పెట్టుకుంటారో వాళ్ళ గురువు గారు జీతం పెంచుతాడు. పెంచంగా కుటుంబం కొంచెం వృద్ధిలోకి వస్తుంటుంది. ఆ గురువు గారి కుటుంబాన్ని చూసి, అతని సంపాదన చూసి, ఆ వ్యాపారం చూసి ఈ పిల్లవాడికి కూడా ఆశ కలిగింది. నేను కూడా ఎప్పుడైనా ఇలాగ ఉండాలి, ఇలాగ ఉందాక మెయింటైన్ చేయాలి కుటుంబం అని చెప్పి ఆలోచన చేసుకొని ఆ పట్టుదలతో కొంతకాలానికి వాళ్ళ అమ్మ, నాన్నని, తమ్ముడిని, చెల్లెల్ని అందరినీ అతను ఎక్కడైతే పని చేస్తానో అక్కడ తీసుకొచ్చుకుంటాడు. తీసుకొచ్చుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత తమ్ముడికి కూడా అదే సాట్లో పని చేస్తారు. ఇద్దరు ఒకేసారి పని చేస్తుంటారు. అన్నదమ్ములు ఐకమత్యంగా ఒద్దిగ్గా ఉంటారు. డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు వస్తుంటాయి. ఒక 10-12 సంవత్సరాలు గురువు దగ్గర పనిచేసిన తర్వాత ఇక ఇతను కూడా అన్న వ్యాపారం దిగి తమ్ముడి చేత ఆ వర్క్షాప్ పెట్టిస్తాడు. బాగా ఒద్దిగ్గానే ఉంటారు ఇద్దరు. ఆ తర్వాత బాగా డబ్బులు వస్తుంటాయి. నా తమ్ముడే కదా, నా చెల్లెలే కదా అని చెప్పి ఐకమత్యం ఉంటూ ఆ డబ్బులు విపరీతంగా డబ్బులు వస్తుంటే ఈ బంధువులు అనే వాళ్ళు ఇక యుక్త వయసుకు వస్తాడు పెద్దవాడు. యుక్త వయసుకు వచ్చిన తర్వాత బంధువుల అమ్మాయినే సంబంధం అడుగుతాడు. అడిగితే వాళ్ళు నీకు ఇల్లు అది లేదు, మేము మీకు ఏమంటారు, బంధువులే, వరుస అయిన వాళ్ళే. ఏమంటే పట్టుదలతో అతను ఏం చేస్తాడంటే ఈ సంపాదన బాగా వస్తుంది కాబట్టి కొంత అప్పు తెచ్చుకొని ఇతను దగ్గర ఉన్న డబ్బుతో ఒక స్థలం కొనుక్కొని ఒక 30 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కడతాడు. ఇప్పుడు ఇక్కడ పొరపాటు చేశాడు ఇతను. ఏం పొరపాటు చేశాడు? ఇతనికి తెలియదు పెళ్ళి అయిన తర్వాత నేను ఆ ఇంట్లో ఉండను అని. ఆ ఇల్లు ఏం చేశాడంటే తల్లిదండ్రుల పేరు మీద పెడతాడు, తల్లి పేరు మీద పెడతాడు. ఎందుకంటే అప్పుడు తల్లి మీద ఉన్న ప్రేమ, తండ్రి మీద ఉన్న ప్రేమ, తమ్ముడి మీద ఉన్న మమకారం, చెల్లెలి మీద ఉన్న మమకారం. ఇంక అన్నదమ్ములు ఇద్దరు కలిసి యుక్త వయసుకు వచ్చిన చెల్లెలు పెళ్లి చేసి పంపించేస్తారు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ తర్వాత అన్న పెళ్లి చేసుకుంటాడు. బాగానే జరుగుతుంటుంది, హ్యాపీగానే సాఫీగానే జీవితం. కొంతకాలానికి తమ్ముడు యుక్త వయసుకు వస్తాడు. తమ్ముడు కూడా పెళ్లి చేస్తాడు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు అందరం ఒకేసారి ఉంటాం. ఎందుకని అన్న చెప్పాను కదా, ఇల్లు కట్టిన తర్వాత అన్న ఆ అమ్మాయి ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ ఇల్లు కట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు అనమాట. ఆ తర్వాత కొంతకాలానికి తమ్ముడు కూడా పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు అందరూ ఒకే ఇంట్లో ఉండడం, అమ్మ, నాన్న, తమ్ముడు భార్య, అన్న భార్య, వీళ్ళందరూ ఒక ఇంట్లో ఉండాలంటే ఆరుగురు ఎప్పుడైనా చెల్లెలు వచ్చిపోవడానికైనా ఈ కొంచెం గొడవలు అవుతాయి చెప్పి ఏం చేస్తాడంటే పెద్దవాడు తెలివిగా పైన కూడా అంతస్తు వేస్తాడు. ఈ ఇల్లు కట్టే క్రమంలో పెద్దవాడు ఉమ్మడిగా ఉన్నప్పుడు పెద్దవాడు ఎక్కువ ఖర్చు పెట్టి కడతాడు ఇల్లు. అంటే ఇంకా పెద్దవాడు పై ఎత్తున కింద తమ్ముడు ఇట్లా ఉంటారు. కొంతకాలం నడిచిన తర్వాత పెద్దవాడి వ్యాపారం బాగా జరుగుతుంటుంది, చిన్నవాడి వ్యాపారం వరకు కొంచెం డౌన్ అయింది అనమాట. ఇప్పుడు వీళ్ళ మధ్యలో గొడవలు మొదలవుతాయి. ఏమంటే వచ్చిన ఇద్దరు కోడల మధ్యలో గొడవ మొదలయ్యి పెళ్ళికి ముందు ఈ అన్న అనేవాడు మా తమ్ముడే కదా అన్నట్టుగా ఇంటికి ఎక్కువ ఖర్చు పెడతాడు. పెద్దవాడు కాబట్టి కొంత డబ్బు ఎక్స్ట్రా పెడతాడు తమ్ముడు కన్నా, ఇటు చిన్నవాడు కాబట్టి. ఆ తర్వాత ఈ గొడవలు వచ్చినప్పుడు ఈ ఇంటికి నేను ఎక్స్ట్రా డబ్బులు పెట్టాను అని ఈ మాట్లాడటం జరుగుతుంటుంది పొద్దుగురు. ఇలా మాట్లాడటం జరగడం వల్ల గొడవ రోజుకి ఇంటికాడ ఆడవాళ్ళు గొడవ పెట్టుకోవడం ఇలా అన్నదమ్ములకి పెద్ద డిస్టర్బెన్స్గా తయారైపోయింది. ఆ తర్వాత గొడవలు ఎక్కువైపోయి ఏ ఇంట్లో అయితే అన్నదమ్ములు ఉండాలని కలిసి కట్టించుకుంటారో ఆ ఇంట్లో నుంచి అన్న కానీ తమ్ముడు కానీ ఒకరు బయటకు వెళ్ళిపోతారు. చూడండి, 30-40 లక్షల రూపాయలు పెట్టి కట్టించుకొని ఆ ఇంట్లో గొడవల వల్ల ఉండలేక అన్నదమ్ములు ఇద్దరు ఒకసారి ఉండలేక ఎవరో ఒకరు బయటకు వెళ్ళాలి కదా. అన్నో తమ్ముడు ఇల్లు బయటకు తీసుకుని ఉంటారు సపరేట్ అయిపోయి. ఈ విషయాన్ని బట్టి మీకేమర్థమైంది?
పెళ్ళికి ముందు ఐకమత్యంగా ఉన్నారు కదా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అక్క తమ్ముడు ఇలా అని అనుకుంటారు మీరు. ఇది ఎవరు కూడా ఊహించరు పెళ్ళి అయిన తర్వాత. పెళ్ళి అయ్యి పిల్లలు కలిగిన తర్వాత వీళ్ళలో స్వార్థాలు వస్తాయి. ఇంకా అప్పటిదాకా నా తమ్ముడు నా చెల్లెలు అనుకునేవాడు నా భార్య నా పిల్లలు అనుకునే భావన వీళ్ళ అన్నదమ్ముల్లో ఒకరికి కలిగింది. ఒకరికి ఎందుకు కలిగిందంటే ఒకరు బాగా సంపాదించుకుంటూ ఉంటారు, ఒకరేమో సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీడికి నేను ఇలా కాలం ఖర్చు పెడతా ఉంటే నా కుటుంబం ఏం కావాలని వచ్చిన భార్య అన్న భార్య కావచ్చు, లేకపోతే తమ్ముడు భార్య కావచ్చు, ఇలా అనుకోవడం వల్ల గొడవలు మొదలవుతాయి. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పుడుతూ అన్నదమ్ములు పెరుగుతూ దాయాదులు అంటారు. పెళ్ళిళ్ళు అయితే దాయాదుల కింద మారిపోతారు, బద్ద శత్రువులుగా మారిపోతారు. ఇలా మారిపోవడానికి గల కారణం తల్లిదండ్రులు కూడా ఒక కారణం చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రుల పాత్ర ఏంటంటే ఇల్లు కట్టించినప్పుడే ఇప్పుడు కింద పైన ఇల్లు కట్టించే కాడకన్నా కొంచెం వెడంగా 2 పోర్షన్లు కానీ కట్టించుకోండి, పక్కన కూడా ఉండకూడదు. కొంచెం వెడంగా 2 ప్లాట్లు తీసుకొని ఈ స్లాబ్ బిల్డింగ్ వేసి ఎక్కడికైనా రేకులు వేసుకున్నా వాళ్ళిద్దరికి ఈరోజు గొడవ ఉండదు. ఎందుకంటే కొంచెం వెడంగా ఉంటారు కాబట్టి అంత అసూయ అంత ద్వేషం ఉండదు. అందరూ ఒకేసారి ఉంటారని తల్లిదండ్రులు అనుకోవడం ఈ సమస్యకు ప్రధానమైన కారణం. ప్రతి తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తారు. నా కొడుకులు ఇద్దరు నా కళ్ళ ముందే ఉండాలి, నా కూతురు వచ్చినప్పుడు బాగా చూసుకెళ్ళి వీళ్ళందరూ కలిసి ఉండాలనుకుంటారు. కానీ వచ్చిన అల్లుడికి వీళ్ళకి కుదరకపోవచ్చు, మా బావమర్దులకి కుదరకపోవచ్చు, లేకపోతే వచ్చిన కోడలకి వీళ్ళకి కుదరకపోవచ్చు, మధ్యకి తోడుకోడలు ఇద్దరు కుదరకపోవచ్చు, లేకపోతే వచ్చిన కోడలకి మిగతా ఆడబిడ్డ ఇంటికి రాని ఇష్టం ఉండకపోవచ్చు. ఇలాంటివన్నీ గొడవలన్నిటికీ కారణం ఏంటంటే అందరూ ఒకేసారి ఉండాలి, నా కడుపును పుట్టి బిడ్డలందరూ నా దగ్గరే ఉండాలి, నా కళ్ళ ముందు మేము ఉన్నంతకాలం కలిసి ఉండాలని తల్లిదండ్రులు ఆలోచించడం వల్లే ఈ పరిస్థితి వస్తుంది. అదే వీళ్ళిద్దరికి స్థలం కొనేటప్పుడు అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా ఇల్లు కట్టకుండా 2 ప్లాట్లు తీసుకొని నిదానంగా చెరువు చోట ఇల్లు కట్టించి స్లాబ్ ఇల్లు కాకుండా రేకులు ఇల్లు వేసినా, లేకపోతే ఆ ప్లాట్లు అట్లా వదిలేసి బాడికున్నా ఈరోజు ఈ బాడీ మళ్ళీ ఇంత కట్టించుకొని 40 లక్షలు ఖర్చు పెట్టించుకొని బాడీకి పోయి ఒకరికొకరికి కుదరక మొహముఖాలు చూసుకోలేక ఇద్దరిలో ఒకరు బయటికి పోయి రెండుకుండాల్సిన పరిస్థితి వస్తుంది. చూడండి ఇంకా ఆ తర్వాత ఎన్ని సమస్యలు వస్తాయో. ఇప్పుడు ఆ ఉమ్మడి మీద కట్టించిన ఇల్లు తల్లిదండ్రుల పేరు మీద పెడతారు. ఇప్పుడు దానికాడ గొడవ మొదలైంది. అది చిన్న కొడుకు రాసిస్తాడో లేకపోతే కూతురు రాసిస్తారో అని ఇంకా తల్లిదండ్రులు కూడా మనశ్శాంతిగా ఉండేవారు. పోనీ వీళ్ళకి ఇప్పుడే రాసిస్తా రేపు మమ్మల్ని చూస్తారని తల్లిదండ్రులు అనుకుంటారు. ఇక్కడ అసలు గొడవంతా మొదలైంది. ఈ గొడవంతా మొదలై ఆ అన్నదమ్ములు ఒక్కొక్కరు కత్తులు దూకోవడం అయింది. ఇలా కాకుండా ఎవరిల్లు వాళ్ళకి సపరేట్గా కట్టించుకున్నడితే ఎవరంతటా వాళ్ళు ముందుగానే పెళ్ళిళ్ళు కాగానే ఎవరంతటా వాళ్ళు ఎవరిపోయినట్టే ఈ సమస్య అనేది రాదు. ఇలాంటి సమస్యలు వచ్చి ఇంత గందరగోళం బట్టి ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకొని ఐకమత్యంగా బిజినెస్ని పెంచుకొని ఆ తర్వాత ఎవరికి వాళ్ళు విడిపోయి వాళ్ళే ఒకరికొకరు పోటీదారులై ఒకరికొకరు కష్టపెట్టుకొని ఎవరు ఒకరైతే చెడిపోతారు. ఇది ఈ అన్నదమ్ములు మధ్యలో గొడవలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పెళ్ళిళ్ళు అయ్యేదాకా ఒక లెక్క ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఏమైనా ఆలోచన చేయాలంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు కొంచెం ఎడంగా పెడితే ప్రశాంతంగా జీవిస్తారు. వీళ్ళైనా తల్లిదండ్రులు ప్రశాంతంగా జీవిస్తారు, బిడ్డలో ప్రశాంతంగా జీవిస్తారు. నా పిల్లలందరూ నా కళ్ళ ముందే ఉండాలని అనుకున్నప్పుడు ఎవరో ఒకరైతే దెబ్బతింటారు. ఇక్కడ ఈ అన్న పాత్ర పోషించినోడు చాలా కష్టపడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ తమ్ముడు పాత్ర పోషించినోడు కూడా కష్టపడ్డాడు. కాకపోతే సమస్య ఎక్కడ వచ్చిందయ్యా అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎంతో ప్రేమ అనుబంధంగా ఉన్న వాళ్ళకి ఈ కొంతకాలం పోయిన తర్వాత అన్న బాగా సంపాదించుకోవడం, పెళ్ళి అయిన తర్వాత తమ్ముడు కొంచెం సంపాదన వెనకబడిపోవడం, ఇక్కడ వ్యత్యాసాలు వచ్చినాయి. అక్కడ ఇచ్చిన అన్న భార్యకి తమ్ముడు భార్యకి అక్కడ గొడవలు మొదలయ్యి ఇవి అన్నదమ్ముల మధ్యలో బంధాలను దూరం చేయడం మొదలైంది అనమాట. ఇప్పుడు ఈ కథను బట్టి ఏమర్థమైంది మనకి మీరు చెప్పండి, కామెంట్ చేయండి. ఈ కథలో నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైనా సరే కింద అంతస్తు పైన ఒక అంతస్తు మా పిల్లలు ముగ్గురు కాబట్టి 3 అంతస్తులని కట్టించిన ఆ 3 అంతస్తులు కట్టించిన ఆ ముగ్గురికి కుదరక మొత్తం అమ్మేసుకుంటారు. అదే కట్టించేటప్పుడే కొంచెం ఎడవేడంగా పక్కన కూడా ఉండకూడదండి, కొంచెం బజారు ఎడమండాలి. కొంచెం ఎడవేడంగా కానీ ఎవరి స్థలం వాళ్ళు తీసి కట్టించినట్టు ఈ అమ్ముకునే పరిస్థితి రాదు. ఒకరు బయటికి పోయి ఒకరు అక్కడుండి పొదుగుకులు గొడవలు పెట్టుకొని దూషించుకునే పరిస్థితి కూడా రాదు. ఇప్పుడు ఈ ఉమ్మడి మీద కట్టించిన ఇల్లు తల్లిదండ్రుల పేరు మీద ఉండటం వల్ల ఇప్పుడు బయటికి పోయి ఉండే పెద్దవాడి భార్య పొదుగులు గొడవ ఆ ఇల్లు అమ్మేసి మా బాగా మనం తెచ్చుకుందాం అనుకుంటారు. తల్లిదండ్రులు ఉండగా ఇల్లు ఎట్ట అమ్ముతారని చెప్పి మిగతా చిన్న కొడుకు అంటాడు. అంటే మీరు అమ్ముకొని మీ డబ్బులు తీసుకుని తల్లిదండ్రులు నేను చూడాలా అనే ఆలోచన వస్తుంది. ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ గొడవ వల్ల ఇప్పుడు తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండలేరు, అన్నదమ్ములు ప్రశాంతంగా ఉండలేరు, వీళ్ళ కోడలు ప్రశాంతంగా ఉండలేరు. ఎప్పుడన్నా పుట్టింటికి రావాలి కూతురికి మనశ్శాంతి ఉండదు, ఎవరు చూస్తారో ఎవరు చూడరో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితులు జరగడానికి కారణం ఏంటంటే ఆలోచన ముందు చూపు లేకుండా మన పిల్లలందరూ మన కళ్ళ ముందే ఉంటారని ఒక భ్రమ, వీటి వల్ల ఇలాంటి పరిస్థితి జరుగుతున్నాయని నా అభిప్రాయం.
దీనికి మీరేమంటారు? నా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై. నా అనుభవం ప్రకారం, నా ఆలోచన ప్రకారం చెప్పానండి.